కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగులు యూనియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో డీసీసీబీ సంఘ సభ్యులు తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం తక్షణమే తీర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 25వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకున్న గుర్తింపు, రిటైర్మెంట్ సమయంలో లభించే జీతభత్యాలు తమకు అందించాలని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. జీవో నెంబర్ 36 విడుదల చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఈ జీవో ఇంప్లిమెంట్ చేయమని దబదబాలుగా చాలా కార్యక్రమాలు చేసాం. ఈ సంవత్సరం డిసెంబర్ నెల నుంచి దబదబాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. జీవో 36 అమలుపరచాలి. గ్రాడ్యుటీ సహకార సంఘాల్లో పనిచేసే రిటైర్ అయిన వాళ్ళకి 2 లక్షలు మాత్రమే గ్రాడ్యుటీ ఉంది. ఈ గ్రాడ్యుటీ చట్ట ప్రకారంగా గ్రాడ్యుటీ ఇవ్వాలని అదొకటి అడుగుతున్నాం. 1% వడ్డీ రాయితీ రావట్లేదు. తర్వాత విద్య దాని బీమా సౌకర్యం 20 లక్షలని అడుగుతున్నాం. అది మిగిలిన ఎంప్లాయీస్ కి, బ్యాంక్ ఎంప్లాయీస్ కి అది ఉంటే లేదు. ఈ విధమైన కార్యక్రమాలతోటి ఈ విధమైన అంశాలతో కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమం సభపక్షంలో 25వ తారీఖు నుంచి అమరావతిలో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి జేఏసీ నాయకత్వంలో ముందుకు వెళ్తున్నాం. మాకున్న సమస్యలు మీ ద్వారాగా గవర్నమెంట్ తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. కోరికలు తీరే వరకు పోరాటం.